ఈ అమ్మాయి కనిపిస్తుందా? ఈమె లోపలికి రాకూడదు. ఒకవేళ పొరపాటున లోపలికి వచ్చిందంటే అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని నేను. ఇదిగో నేను ఒక మీగడి టీ తాగొస్తాను, పని చేసుకోండి. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. అరే, నా షరతుకు సమాధానం చెప్పడం నరసింహస్వామికైనా సాధ్యం కాదు, కానీ నువ్వేమో ఒక సాదా సీదా, నువ్వు ఒక సాధారణ అమాయకమైన అమ్మాయివి. అనుభవించు అనుభవించు, తప్పు చేశాక భరించాల్సిందే. అయినా ప్రతి ఒక్కరికి డాన్సింగ్, సింగింగ్, రీడింగ్ లాంటి హాబీలు ఉంటాయి, కానీ నీ హాబీ మాత్రం మళ్ళీ మళ్ళీ సమస్యల్లో పడిపోవడమే అనిపిస్తుంది. నా ఉద్దేశం, ఆ రోజు నేను ఏం చెప్పాను నీకు గుర్తుందా? ఇప్పుడు కూడా నిస్సహాయంగా లేవు. అయినా నేను జోక్ చేస్తున్నానులే. ఈ సంపదను ఎందుకు కట్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? ఒకవేళ చెప్పాలనిపించకపోతే అస్సలు చెప్పొద్దు, కానీ ఒక్క విషయం తెలుసుకో, ఈ కష్ట సుఖాలు రెండూ ప్రకృతి ఒడిలో దాగి ఉన్న నిధి లాంటివే. ఆ నిధి తాళం చెవి కూడా దాని పక్కనే దాగి ఉంటుంది. కష్టం కాని దాన్ని కష్టం అని అనుకుంటే అందులోనే చిక్కుకుపోతావు. అదే దీన్ని నిధి అని అనుకుంటే దీని దగ్గరే దాగున్న తాళం చెవితో నువ్వే స్వయంగా బయటపడచ్చు. అయినా ఆ రోజు నేను ఏం చెప్పానో గుర్తుందా? భయపడకు, పోరాడు, నీ కళ్ళు తెరువు, నీ చుట్టుపక్కల చూడు, ఏదో ఒక పరిష్కారం దొరకొచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. ఓహో, ఇంకా 2 నిమిషాలే ఉంది ఎగ్జామ్ మొదలవడానికి. వావ్, చూద్దాం ఈ 2 నిమిషాల్లో నేహ అసలు ఏం చేస్తుందో. ఒరే మామా, ఏమైంది? మామా, అరే ఒక్కసారి వెనక్కి చూడు మామా. సంజయ్, చూడు, నువ్వు ఈ లక్ష్మణ్ రేఖను దాటి కాలేజ్ లోపలికి రావచ్చు, ఎగ్జామ్ కూడా రాయొచ్చు, కానీ నీ కాళ్ళతో నడిచి రాకూడదు, వేరే ఏమైనా సహాయం తీసుకోకూడదు. మోటార్లో కాదు, కారులో కాదు, గోడ దూకి కూడా కాదు, స్నేహితురాలి సైకిల్ మీద కాదు, దోస్త్ గాడి స్కూటర్ మీద కాదు, కర్రసాముతో కాదు, అలాగని మంత్రతంత్రాలతో జాదుతో కూడా కాదు.
ఇదిగో నీ షరతు పూర్తయింది. థ్యాంక్ యూ. జంతువు అయినప్పటికీ నన్ను అర్థం చేసుకున్నందుకు. సంజు నుండి సంజయ్ లాగా అయిపోయావు నువ్వు నా కోసం. నిన్ను ముందు పెట్టి మా నాన్నని చాలా వెనక్కి నెట్టేశాను. ఇకపై కాదు మిస్టర్ సంజయ్ త్రిపాఠి, ఇకపై కాదు. అజయ్ సంజయ్ గొడవ కారణంగా నా మూడు మొత్తం పాడైపోయింది. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కాలర్ ఎగరేసి మరీ నాకు వార్నింగ్ ఇచ్చాడు కదా ఈ దీపక్ శర్మ. ఇప్పుడు చూసుకో ఆ పోలీస్ వాడి పొగరు. ఈ ఇద్దరు నా గుప్పెట్లోకి వచ్చేసారు. ఇప్పుడు వాడి పని చెప్తా. మేడం గారిని తీసుకెళ్ళి వాడి భర్తం పడతాను. అరే బేబీ గారు ఇటు రండి. ఇది మీ హృదయానికి కూడా శాంతిని ఇస్తుంది. థ్యాంక్ యూ మిస్టర్ అజయ్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి. మిస్ నేహా శర్మ, నేను నా ఫ్రెండ్స్ ముందు పందెం కాశానని ఒప్పుకుంటాను. కానీ పంచమట్లో నీకు ఏదైతే జరిగిందో చాలా బాధపడ్డాను. ఆ వెధవలిద్దరు మీతో ఎలా అయితే అవమానించారో నా రక్తం మరిగిపోయింది. కానీ దానికి గట్టిగానే సమాధానం చెప్పాను నేను. ఇంకా ఆ ఒక్క క్షణంలోనే ఏం జరిగిందో అది అనుకోకుండా జరిగింది. ఆ సమయంలో నాకు నా ఫ్రెండ్స్ మాటలు గుర్తులేవు. ఆ షరతు కూడా గుర్తులేదు. అప్పుడు నువ్వేం చేశావు? నువ్వు నన్ను చంప మీద కొట్టావు. ఎలాగోలా ఈ కోపాన్ని దిగమింగుకొని పంచిమడి విషయం పంచిమడిలోనే వదిలేశాను. కానీ నువ్వేం చేశావు? నువ్వు నన్ను కొట్టిన విషయం కాలేజీలో అందరి ముందు చెప్పి కాలేజీలో అందరి ముందు నా పరువు తీసావు. తన అవమానాన్ని సంజయ్ త్రిపాఠి ఎలా భరిస్తాడు? భరించలేడు. ఈ రోజు తర్వాత ఈ కాలేజీలో చదవటం దేవుడి ఎరుగు. నువ్వు ఇలా కాలు కూడా పెట్టలేవు. ఎగ్జామ్ మీద ధ్యాస పెట్టాలి. నాన్నకిచ్చిన మాట గురించి ఆలోచించు, సంజు ఉద్దేశాల గురించి కాదు. నేను ఇక్కడ కంగారు పడిపోతున్నాను, కానీ నీకేం అనిపించట్లేదు. నన్ను ఇంత టెన్షన్ పెట్టి నువ్వు పేపర్ ఎలా రాయగలుగుతున్నావు?